తమ్ముడు అన్న లోపలికి రమ్మంటున్నాడు. అవును, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు నీ గురించి? ఎందుకు నా కొడుకు ఫోన్ నెంబర్ పోలీసులకి ఇచ్చి ఎంక్వైరీ చేయమన్నావట? నేను మీతో ఒంటరిగా మాట్లాడాలి. నువ్వటే వెళ్ళవయ్యా, ఎమ్మెల్యే ఏదో సీక్రెట్గా మాట్లాడతాడంట. సరేనా? నేను నిన్ను కూర్చోమని చెప్పలేదే. నాకు తెలిసిన అంజనా అనే సినీ నటికి ఒకడు ఫోన్ చేసి తప్పుగా మాట్లాడి బాధ పెట్టాడు. అతను ఎవరో తెలుసుకోవడానికి ఆ నెంబర్ ఇచ్చి ఎంక్వైరీ చేయమన్నాను. అది మీ కొడుకు నంబర్ అని మీరు చెప్పేదాకా నాకు తెలీదు. తప్పుగా అంటే అంత తప్పుగా ఏం మాట్లాడేశాడు? తప్పుగా మాట్లాడారంటే మీరే అర్థం చేసుకోండి. మహా అయితే వాడు పడుకోమనుంటాడు, అంతే కదా? డబ్బులు ఇస్తే ఆడమన్నంతసేపు ఆడి పట్టవే కదా దాని పని. నా కొడుకు అదే కదా అడిగాడు. ఏ ఆడదంట? నువ్వు పని చేయి, తనకి బాగా అర్థమయ్యేటట్టు విడమర్చి చెప్పి నా కొడుకు ఆడమన్నట్టు ఆడమను, నీకు కూడా డబ్బులు ఇమ్మని చెప్తాను, సరేనా? అవును, నువ్వేంటి పెద్ద పోటుగాళ్ళలాగా అన్ని సమస్యలకు పరిష్కారం చేస్తున్నావంట? రేయ్, ఆ రోజు నువ్వు స్టేజీ మీద మాట్లాడింది నాకు ఎక్కడో కాలింది. 4 డబ్బాలు నీళ్ళు ఇచ్చేసి మైక్ పట్టుకొని మాట్లాడితే జనాలందరూ ఓటేసేసి నేను ఎమ్మెల్యేని చేస్తారనుకుంటున్నావా? ఒకే ఒక్క ఫోను ఉన్న కేసులన్నీ నీ మీద వేసి లోపలికి తోయించానంటే దేవరకొండ అశోక్ అనేవాడు ఒకడు ఉన్నాడని కూడా తెలియకుండా పోతావు, జాగ్రత్త. ఇంకోసారి నువ్వు నా కళ్ళకు కనిపించకూడదు. ఒకవేళ నువ్వు మళ్ళీ నాకు కనిపించావో ప్రాణాలతో ఉండవు, జాగ్రత్త. ఎంత ధైర్యం రా నా ముందు కూర్చోడానికి? లేరా పైకి. నువ్వు నీ కొడుక్కి బ్రోకర్ పనిచేయటం మానేసి వాడు అంజనాకి ఇంకొకసారి ఫోన్ చేస్తే అది క్షమించు అని అడగడానికి మాత్రమే ఫోన్ చేయాలని చెప్పు. పోరా పోరం కూడా ఎవరి ముందు కూర్చొని మాట్లాడుతున్నావు తెలుసా? ఇంకొక మాట మాట్లాడేవంటే అదే నీ నోట్లోంచి వచ్చే చివరి మాట అయిపోతుంది. కూర్చో. నువ్వు నా మీద కేసులు పెట్టి లోపలేసి లేపేస్తావా? దానికంటే ముందు నేను లేపేస్తాను. మీరుగా మారితే నీకు మంచిది, నీ కొడుక్కి మంచిది. నేను మార్చాల్సి వస్తే మీ ఒంట్లో ప్రాణం ఉండదు. లోపలికి రండి. మీరు ఒక్కళ్ళే ఉంటారా? చెప్పాగా, అమ్మ కూడా నాతోనే ఉంటుంది. ఇప్పుడు తమ్ముడికి ఎగ్జామ్స్ జరుగుతున్నాయని బెంగళూరు వెళ్ళింది. నెక్స్ట్ వీక్ వచ్చేస్తుంది. అంతవరకు ఆ రోజు రెస్టారెంట్కి వచ్చింది ప్రియా, తను నాతోనే స్టే చేస్తోంది. కూర్చోండి. ఫోన్ చేసింది ఎవరో తెలిసిందన్నారు, ఎవరు? నాకు తెలిసిన మినిస్టర్ ఒక ఆయన ఉన్నారని చెప్పాను కదా. అవును. అతని కొడుకే మీకు ఫోన్ చేస్తున్నాడు. భయపడకండి, నేను మినిస్టర్తో మాట్లాడాను. ఇంకో విషయం, మీ అమ్మ వచ్చేంత వరకు మీరు ఇక్కడ ఒంటరిగా ఉండకండి. మీ ఫ్రెండ్స్ ఇంట్లో ఉండండి. ఏ ఏదైనా ప్రాబ్లం చేస్తాడనిపిస్తోందా? అలాని కాదు, నలుగురితో కలిసి ఉంటే కొంచెం ధైర్యంగా ఉంటుందని. ఉండండి, నేను వెళ్ళి క్యాండిల్ తీసుకొస్తాను. నేను టార్చ్ ఆన్ చేస్తాను, జాగ్రత్తగా వెళ్ళండి.
కరెంట్ వచ్చే వరకు మీరు నాతోనే ఉండండి ప్లీజ్. అలాగే. థ్యాంక్స్. అశోక్, మన ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. తాతయ్యను పక్కనే ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చారు. నేను ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాను. నువ్వు వెంటనే అక్కడికి వచ్చేయి. అసలు వాళ్ళెవరో నాకు తెలీదు. కొంచెం ఉంటే ప్రాణాలు పోయాయి. నువ్వు చెప్పింది నిజమేనా? పోలీసులకు ఎవరు ఫోన్ చేశారు? ఎదురింటి వాళ్ళు చేశారంట. ఒక్క నిమిషం. ఎవరు అడిగినా వచ్చింది ఎవరో, అసలు వాళ్ళు ఇలా ఎందుకు చేశారో నాకు తెలియదని చెప్పండి. అంతకన్నా ఎక్కువ మాట్లాడద్దు. ముఖ్యంగా ఎమ్మెల్యే కొడుకు మ్యాటర్ గురించి. మన దగ్గర ప్రూఫ్ లేదు కదా. మా ఇంటి మీద కూడా దాడి చేశారట. తాతయ్యని హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఎలా ఉందో తెలీదు. నేను వెళ్ళి చూసొస్తాను. ప్రియా, అహల్య వాళ్ళ అమ్మొచ్చేంత వరకు తన్ని మీ ఇంటికి తీసుకెళ్ళు. మీరు వెళ్ళగానే ఫోన్ చేయండి. చేస్తాను. భయపడద్దు. తాతయ్యకి ఎలా ఉంది? నువ్వే వెళ్ళి చూడు. ప్రెస్ వాళ్ళు ఉన్నారు. డోంట్ టాక్ ఎనీథింగ్. అంజనా గారు మేము దాడి చేస్తున్నారు. అసలు దాడి గురించి జరగండి. ప్లీజ్ మూవ్. ప్లీజ్ డోంట్ ఇరిటేట్. ప్లీజ్ వి విల్ టాక్ లేటర్. కమ్ ఆన్. అంజనా గారు చెప్పండి, ఏంటి మాట్లాడరు? నువ్వు సంపాదించింది చాలు. ఇక నువ్వు బెంగళూరులోనే ఉంటున్నావు. దట్స్ ఆల్. అశోక చక్రవర్తితో ప్రేమాయణం నిజమేనన్న సినీ నటి అంజనా. ఎందుకు అక్కడే నిల్చున్నారు? లోపల రండి, కూర్చోండి. ఐఎమ్ సారీ. దేనికి? నేనే అలా చెప్పాను. నేను మిమ్మల్ని హాస్పిటల్లో కలిసినప్పుడు, తర్వాత రెస్టారెంట్కి వచ్చినప్పుడు భయపడ్డాను. ఎందుకంటే ఇలాంటి లేనిపోని సమస్యలన్నీ రాకూడదనే. కానీ ఇప్పుడు నాకు ఎలాంటి భయాలు లేవు. మా పేరెంట్స్కి నేను జరిగిందంతా చెప్పి మీ గురించి కూడా చెప్పాను.
వద్దని ఖచ్చితంగా చెప్పేశారు. తర్వాత ఫ్రెండ్స్కి చెప్పాను. చాలా తప్పు నిర్ణయం తీసుకున్నావన్నారు. నాకు సహాయం చేయడానికి వచ్చి ఒంటరైపోయిన వ్యక్తికి జీవితాంతం నేను తోడుగా నిలబడ్డవే కరెక్ట్ అని నా మనసు కనిపించిందని వాళ్ళకి చెప్పాను. నేనేం చెప్తున్నానో మీకు అర్థమవుతుందా? అర్థమైంది. ఇంకో రోజు టైం తీసుకొని ఆలోచించి చెప్పండి. నేను కూడా నా సొంతమైంది ఏది వదులుకోవడానికి ఇష్టపడను. చిన్నప్పుడే నేను అమ్మ ప్రేమని నాన్న ప్రేమని పోగొట్టుకున్నాను. ఇప్పుడు తాతయ్యని ఇదే ఇంట్లో కాల్చి తగలపెట్టేశారు. నేను చేయాల్సిన పని ఒకటి మిగిలింది. అది పూర్తయ్యేంత వరకు నువ్వు నా కోసం వెయిట్ చేయగలవా? నరసింహ సాంబశివలా కాదు పాండురంగ. అతను రూలింగ్ పార్టీ మినిస్టర్. చూడు, పవర్లో ఉన్న మినిస్టర్తో పెట్టుకొని నువ్వు ఏమీ చేయలేవు అశోక్. కానీ అతను తలుచుకుంటే తన పలుకుబడినంతా యూజ్ చేసుకుని నిన్నేవైనా చేయగలడు. అందుకే మిమ్మల్ని కలవడానికి వచ్చాను. అశోక్, నీ గురించి నేను మా పార్టీ ఆఫీస్లో కూడా మాట్లాడాను. వాళ్ళు నీకు ఫుల్ సపోర్ట్ ఇస్తామని చెప్పమన్నారు. ముందు నీకు మా పార్టీ సపోర్ట్ ఉందని ఆ పాండురంగకి తెలిసేటట్టు చేద్దాం. అప్పుడే నీ మీద చెయ్యేస్తే అదో పెద్ద ప్రాబ్లం అవుతుందనే భయంతో నీ జోలికి రాకుండా ఉంటాడు. కానీ ఇప్పుడు నేను మీ దగ్గర వేరే హెల్ప్ అడగడానికి వచ్చాను. ఏ హెల్ప్? అడుగు. త్యాగరాజుని పాండురంగకి విరుద్ధంగా మార్చాలి. త్యాగరాజు మా కులం వాడే, మా ఊరు వాడు కూడా. అందుకే కదా అప్పుడప్పుడు వచ్చి నన్ను కలిసి వెళ్తూ ఉంటాడు. అలా అని చెప్పి నేను చెప్పినవన్నీ వాడు చేయడు. వాడిని మర్చిపో. నేను చెప్పినట్టుగా మీరు చేస్తే త్యాగరాజుని అప్రూవర్గా మారుస్తాను. త్యాగరాజు గురించి నాకు బాగా తెలుసు అశోక్. నేను చెప్పినా కూడా వాడు విండవు. అదే కాకుండా పాండురంగకి విరుద్ధంగా వాడు ఎందుకు అప్రూవర్గా మారుతాడు? అసలు ఇప్పుడు వాడికి అంత అవసరం ఏంటి చెప్పు? అవసరాన్ని నేను కల్పిస్తాను. నేను అనుకున్న ప్లాన్ వర్కౌట్ అవ్వకపోయినా దానివల్ల మీకేం నష్టం రాదు. ఒకవేళ నా ప్లాన్ వర్కౌట్ అయ్యి త్యాగరాజు అప్రూవర్గా మారితే మిమ్మల్ని ఎలక్షన్స్లో ఓడించిన పాండురంగని పదవి నుంచి తొలగించారన్న పేరు మీకే. ఇప్పుడు నేనేం చెయ్యాలి? త్యాగుని ఇక్కడికి రమ్మని చెప్పండి. పార్టీని బట్టి మనం ఉండాలి కానీ మనల్ని బట్టి పార్టీ. రా త్యాగరాజు, నీకోసం ఎదురు చూస్తున్నాం. ఏంటన్న విషయం? వెంటనే రమ్మన్నారు. అశోక్ నీతో ఏదో మాట్లాడాలట, అందుకే రమ్మన్నాను. కూర్చో కూర్చో. మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. కూర్చో. బాగున్నారా? ఏదో ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? జరిగింది మీకు తెలిసే ఉంటుంది. నాకంటూ ఉన్న ఒక్కడిని కూడా పాండురంగ నాకు లేకుండా చేశాడు. దాని గురించి మాట్లాడుతూ ఉంటామన్నాను. జరిగిన దానికి ఎవరు కారణమో నాకు తెలియదు అశోక్. జనరల్గా మనకుండే ప్రాబ్లం ఏంటో తెలుసా? ఎదుటోడికి వచ్చిన సమస్య మనకెందుకు వస్తుందిలే అని మనం చేతులు కట్టుకొని చూస్తుంటాం. అయ్యో, నిజంగా నాకేమీ తెలియదు అశోక్. అర్థమైంది. పాపం మీరు మాత్రం ఏం చేయగలరు? మీ పిఏ త్యాగరాజు, అశోక్ ఇప్పుడు మా ఇంట్లో కూర్చుని మీ గురించే మాట్లాడుకుంటున్నారు. ఏంటన్నా మీరు అనేది? మీరే సాంబశివుని పంపి అశోక్ని వేసేయమన్నారట. ఇంకోటి, మీరే మీ మనుషుల్ని పంపి అశోక్ వాళ్ళ ఇంటికి నిప్పు పెట్టి వాళ్ళ తాతను కూడా చంపించారట. చాలా థ్యాంక్స్ అన్నా, నేను చూసుకుంటాను. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఓకే. ఎవరు త్యాగరాజు? మినిస్టర్ అన్నా, ఈ టైంలో ఫోన్ చేస్తారండి ఇతను. మేము సైలెంట్గా ఉంటాం కానీ తీసి మాట్లాడు. అన్నా చెప్పండి అన్నా. ఎక్కడున్నావురా? ఇంట్లోనే అన్నా. కరుణాకర్ ఇంట్లోనా?
మా ఇంట్లోనేనా? ఇప్పుడు నువ్వు కరుణాకర్ ఇంట్లో అశోక్తో మాట్లాడుతున్నావు నిరూపిస్తే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతావా? అన్నా ఏమంటున్నారన్నా? నన్ను నమ్మన్నా. నేను మీకెందుకు అబద్ధం చెప్తానా? ఎత్తుకొచ్చేయండి. సరేనా, పదండ్రా. నన్ను నమ్మండి అన్నా, నేను మీకు ద్రోహం చేస్తానా? నిన్ను నా పెళ్ళం బిడ్డల కన్నా ఎక్కువగా నమ్ముతా కదరా అన్నా. నువ్వు నా ఇంట్లో తిని నా శత్రువులతో కలిసి నాకే వెన్నుపోటు పొడుస్తావా? ఇక నిన్ను నీ కుటుంబాన్ని ఆ దేవుడే కాపాడాలి. అన్నా, నేను ఇక్కడ ఉన్న విషయం పాండురంగారావుకి తెలిసిపోయిందన్నా. నా కుటుంబాన్ని లేపేస్తారని బెదిరిస్తున్నాడు. మీరే నన్ను కాపాడాలన్నా. పాండురంగ గురించి నాకన్నా నీకే బాగా తెలుసు త్యాగరాజు. పదవి కోసం పెళ్ళాం బిడ్డలను కూడా చంపుకునే రకం. ముందు మీ ఇంటికి ఫోన్ చేసి జాగ్రత్తగా ఉండమను. సరే అన్నా. అన్నా, ల్యాండ్ లైన్ ఎవరు తీయట్లేదన్నా. నాకెందుకు భయంగా ఉంది. మీరే నన్ను కాపాడాలన్నా. అన్నా, నేనుండగా నువ్వు దేనికి భయపడద్దు త్యాగరాజు. సరే అన్నా. అశోక్, త్యాగరాజుని ఇంటి దాకా వదిలేసిరా. ప్లీజ్ అశోక్, ప్లీజ్. రమ్య, రమ్య, అయ్యో తలుపులు తెరిచే ఉన్నాయి. రమ్య, రమ్య, ఇంట్లో ఎవరు లేరు తమ్ముడు. పాండురంగా, నా కుటుంబానికి ఏమైనా జరిగిందనుకో, నేను ఊరికే వదిలిపెట్టేస్తాను అనుకోకు. నీ బండారం అంతా బయటికి లాగి నిన్ను బజారుకి ఇడుస్తాను. రే కుక్క, నన్ను పేరు పెట్టి పిలిచేంత ధైర్యం వచ్చిందా నీకు? నువ్వు నా పేరు బయట పెట్టే లోపే నీ శవాన్ని ఊరు బయట పడేస్తాను. నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నాడు. మీరు నేను చెప్పినట్టు చేశారంటే మీ కుటుంబాన్ని నేను కాపాడుతాను. నన్ను ఏం చేయమంటావు తమ్ముడు? పాండురంగ మీ కుటుంబాన్ని కిడ్నాప్ చేసిన విషయంతో పాటు అతను ఇంత ముందర చేసిన తప్పులన్నింటి గురించి ఇప్పుడే మీడియా ద్వారా జనాలకు చెప్పండి. నీకు అతని గురించి తెలియదు తమ్ముడు. పరమ దుర్మార్గుడు. కోపంలో నా కుటుంబాన్ని చంపేస్తాడు. ఇప్పుడు మాత్రం మీ కుటుంబాన్ని పాండురంగ వదిలేస్తాడనుకుంటున్నారా? పాండురంగ మీ కుటుంబాన్ని కిడ్నాప్ చేసి బెదిరిస్తున్నాడన్న విషయం జనాలకు తెలిసిందనుకో, అది నిజం కాదని చెప్పడం కోసం అన్న మీ కుటుంబాన్ని వదిలేస్తాడు. అలా చేస్తేనే మనం అతని దగ్గర ఉన్న మీ కుటుంబాన్ని కాపాడగలం. మీరు ఇంకొక నిమిషం ఆలోచించినా అది మీ కుటుంబానికే ప్రమాదం. టెక్స్టైల్ మినిస్టర్ పాండురంగారావుకు విరుద్ధంగా తన పిఏ త్యాగరాజు అప్రూవర్గా మారారు. పాండురంగారావు తన అధికారాన్ని ఉపయోగించి తన కుటుంబాన్ని కిడ్నాప్ చేసిందే కాకుండా వాళ్ళని చంపుతానని బెదిరిస్తున్నాడని త్యాగరాజు మీడియా ముందుకొచ్చారు. మినిస్టర్ పాండురంగారావు చేసిన కరప్షన్ కి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని, ఏ నిమిషంలోనైనా పోలీసులకి అప్పచెప్తానని మినిస్టర్ పిఏ త్యాగరాజు అన్నారు. తన కుటుంబాన్ని మినిస్టర్ పాండురంగారావు దగ్గర నుండి కాపాడాలని ఆయన ముఖ్యమంత్రిని వేడుకున్నారు. తన కుటుంబానికి ఏం జరిగినా పూర్తి బాధ్యత మినిస్టర్దే అని త్యాగరాజు అన్నారు.